హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే ఫిబ్రవరి 23 రోజు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చాలా దగ్గర రిలీజ్ అయిన సినిమా పేరు ఏంద్రా అంటే ఆర్టికల్ 370. ఇదేంద్రా అంటే మనకి 2019 అప్పుడు మనం ఆర్టికల్ 370ని బీజేపీ గవర్నమెంట్ ఎత్తేసింది. అంటే మొత్తం ఎత్తేయలేదు, ఆర్టికల్ 370లో క్లాజ్ బిని మట్టుగా తీసేసింది అనమాట, రిమూవ్ చేసింది. అది ఎందుకు చేసింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలా చేసింది అనేది ఈ సినిమా అంతా. ఏందిరా ఆ ఆర్టికల్ 370 అంటే జనరల్గా మనకి ఇది చేసినప్పుడు కాశ్మీర్ ఇంక్లూడ్ అయ్యేటప్పుడు దానికంటూ సపరేట్ రైట్స్ ఇచ్చి మనం తీసుకున్నాం అనమాట. దానికంటూ సపరేట్ ఏమంటాం, నేషనల్ ఫ్లాగ్ సపరేట్ ఉంది, దానికి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది, అంతా దానికి ఒక రేంజ్లో సపరేట్గానే ఉంది. అది కాకపోతే ఈ 370 ఒకటి దానికి ఇస్తాం అనమాట. ఆ క్లాజ్ని ఎత్తేసి అప్పుడు ఏంది, ఒకప్పుడు అయితే మన దగ్గర ఇండియా లోపల మటుకు మనం నేషనల్ ఫ్లాగ్ని తగలబెట్టామంటే అది చాలా పెద్ద క్రైమ్, తీసుకెళ్ళి జైలు వేసి ఇచ్చేస్తారు. కానీ నువ్వు కాశ్మీర్లో మన నేషనల్ ఫ్లాగ్ తగలబెట్టినా పెద్ద క్రైమ్ కాదు, ఎందుకంటే వాళ్ళకంటూ సపరేట్ నేషనల్ ఫ్లాగ్ ఉంది. సో ఇట్లాంటి భీకరమైన ఉండేటి అన్నీ తీసి పారదొబ్బేసి దాన్ని నీట్గా మన దాంట్లో కలిపేశారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి మన నేషనల్ ఫ్లాగే సేమ్ మన మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా ఏముందో ఇప్పుడు కాశ్మీర్లో కూడా అదే ఉంది. అండ్ అది స్టేట్ నుంచి తీసేసి 2 సపరేట్ చేశారు, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకోటి లదాఖ్. ఇది చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి మళ్ళీ సేమ్ ఏంది నీకు అసెంబ్లీ పెట్టేటట్టు ఉన్నారు, పెట్టి దానికి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. లదాఖ్ వాళ్ళు కూడా ఇది చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఇది జరగట్లేదు. అది ఫ్యూచర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇది వాళ్ళు ఇప్పుడు పోరాడుతూ ఉన్నారు అనమాట. మాకు ఒక అసెంబ్లీ ఉండాలి, మా కోరికలు ఇది చేయాలని. కానీ ఎక్కువ ప్లేస్ లదాఖ్ ఉంటుంది, మిగతాదంతా జమ్మూ అండ్ కాశ్మీర్, చాలా తక్కువ ప్లేస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందన్నమాట. సో ఇది ఏం జరిగింది, దీంట్లో మెయిన్ వచ్చేసి యామి గౌతమ్ ఈమె యాక్ట్ చేసింది. అంటే నాకు ఎందుకో పెద్ద స్టార్టింగ్ నుంచి కొద్దిగా నెగిటివ్, ఇది పెద్ద చూడండి ఏది చూసినా కొద్దిగా నెగిటివ్ ఇదే ఉంటుంది. మనది తెలుగు సినిమాలో ఒకటి కొరియర్ బాయ్ కళ్యాణ్, దాంట్లో హీరోయిన్గా చేసింది. ఎందుకంటే నాకు ఏం పెద్ద నచ్చదు. కానీ ప్రియం అని ఇంకొక మెయిన్ క్యారెక్టర్ అనమాట. వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్, ఆల్మోస్ట్ ఆల్ ఫిమేల్ లెడ్ సినిమా అనుకోండి. యామి గౌతమ్ ఏంద్ర అంటే స్పెషల్ ఫోర్సెస్లో ఉన్న ఆమె జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన ఆమె. వాళ్ళ ఫాదర్ వచ్చేసి సూసైడ్ చేసుకున్నాడు మోసం చేసి అన్నట్టు, ఒక బ్యాంకుకి సంబంధించినోడు ఇది ఉందని చెప్పి ఇంకా అక్కడ పార్టీసు ఇవన్నీ అనమాట. స్టార్టింగ్ ఒక ఏమంటారు, అక్కడున్న ఒక అబ్బాయిని చంపేస్తారు. వాడు వచ్చేసి ఆ ముజాహిద్దీన్ ఏదో ఇటు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చెందినోడు. వాడు బాడీ తిరిగిచ్చేసరికి వాడిని వచ్చేసి గొప్పగా ఇది చేసి చేస్తుంటారు. ప్రియం అని వచ్చేసి పొలిటికల్ సైడ్, హోమ్ మినిస్ట్రీ కింద ఉన్న ఆమె అనమాట. సో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, క్లాజెస్ ఏంది భలే చూపించాడు, చాలా నీట్గా మనకి తెలుస్తుంది. ఈ కొంతమంది వచ్చేసి ఇది బీజేపీ ప్రాపగాండా, వాళ్ళు దానికోసం చేశారు ఇది ఏదంటారు. కానీ వాళ్ళు చేశారు, అబ్బా ఎత్తేసారు. కానీ ఎందుకు ఎత్తేసారు ఏం కథ మనకు క్లారిటీ తెలుసా? మనకైతే క్లారిటీ తెలియదు కదా. మనకేం తెలుసు, కాశ్మీర్ అది కొద్దిగా డిస్ప్యూటెడ్ ఏరియా, రోజు ఇంచుమించు స్ట్రైకులు జరుగుతాయి, ఆ స్టోన్ పెల్టింగ్లు జరుగుతాయి, ఇది ఏదైనా. మనకి డిమానిటైజేషన్ అయినప్పుడు ఆ స్టోన్ పెల్టింగ్లు చాలా వరకు తగ్గాయి అని తెలుసు. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370 ఎత్తేసారో అప్పటి నుంచి కాశ్మీర్లో బీభత్సమైన గ్రోత్, డెవలప్మెంట్ ఉంది, పీస్ బీభత్సంగా ఉంది. ఎందుకంటే మనం ఎక్కువ చూడాలంటే ఆ రచ్చలు లేవు. మనకి ఫస్ట్ టైం మన ఫ్లాగ్ అక్కడ ఏదో ఒక చౌక్ ఉంది అక్కడ ఉందని వాళ్ళ జనాలు ఎంత ఇది చేశారని. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న ముస్లిమ్స్ అంతా బీజేపీకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఈ స్టోన్ పెల్టింగ్ దీనికంతా వాళ్ళకి వేరే ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు చచ్చిపోతూ ఉండేటోళ్ళు. సో ఇప్పుడు అది స్టోన్ పెల్టింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఎప్పుడైతే ఆగిపోయాయి స్టోన్ పెల్టింగ్స్, పిల్లల లైఫ్ ఇదైంది. సో ఫీమేల్స్కి అంతా వాళ్ళకి అమ్మాయి వాళ్ళు బీజేపీ సపోర్ట్ అయిపోయారు వాళ్ళు. అండ్ ఇంతకు ముందు ఉన్న ఫోర్సెస్ ఇప్పుడు తగ్గించేశాడు. ఇప్పుడంతా ఏంది, నీకు సిటీ లోపల ఫోర్సులు ఏం లేవు, ఉత్త బార్డర్. మనకి పాకిస్తాన్ సైడ్ బార్డర్, ఇటు సైడ్ చైనా సైడ్ బార్డర్ ఉంది. అక్కడ మటుకు ఫోర్సెస్ పెంచాడు, నీకు అక్కడ నుంచి రోజు ఇదవుతుంది కాబట్టి.
అక్కడ కాకుండా ఇంకెక్కడైతే మనకి ఫోర్సెస్ లోపల ఉన్నాయి అన్నీ తీసేశారు. ఎందుకంటే పీస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనం నిన్న మొన్న చూసాము కాశ్మీర్లో హయ్యెస్ట్ టూరిస్టులు మన బీభత్సంగా వెళ్ళారు, కొన్ని లక్షల్లో పోయారని. ఇప్పుడు దాకా అంతమంది లేరు. ప్రతిసారి ఇంతకుముందు పోయిన దానికంటే కొద్దిగా ఎక్కువ పోతున్నారు. మంత్ ఆన్ మంత్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్. నీకు 2019 తర్వాత మనకి 2021 వదిలేసేయండి, మనకి కరోనా ఎవడి పాటికి వాడు ఇంట్లో కూర్చున్నాడు. దాని తర్వాత టూరిస్టులు పెరిగారు, బీభత్సంగా అయితే ఇంక్రీజ్ అయ్యారు. ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అయ్యారా అంటే ఒకటి మాల్దీవ్స్ ఆ రచ్చం అనేది తెలిసింది కదా, అది తగ్గి లక్షద్వీప్ ఎక్కువ పోయారు. ఇంకోటి కాశ్మీర్, ఆ కూల్ దీనికి ఆ స్నో పడే వాటికి అంతా కాశ్మీర్లో బీభత్సంగా పెరిగారు. సో టూరిజం పెరిగింది కాబట్టి లోకల్ బిజినెస్లు పెరిగాయి, అక్కడ బిజినెస్లు బాగా వచ్చాయి, యూనివర్సిటీలు వచ్చాయి, కాలేజ్ అంతా ఇదైంది అనమాట. సో దానికి మనకి చాలా నీట్గా చూపించారు. నాకైతే చాలా బాగా అనిపించింది సినిమా. నేను స్టార్టింగ్ ఎందుకు థియేటర్లో ఉన్నప్పుడు నేను చూడలేదు, ఈ యామి గౌతమ్ సినిమా మనం ఏం చూస్తాము అనేసి. కాకపోతే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో వచ్చింది ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో వచ్చినాం, చూద్దామా వద్దా అనుకొని సరే చూద్దాంలే అని కూర్చొని చూసినప్పుడు చాలా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఏ ఒక్క ఇది లేకుండా నీట్గా ఏం జరిగింది, ఎందుకు జరిగింది. ఇప్పుడు ఆర్టికల్ ఇవి ఉంటాయి, మళ్ళీ మేము ఆర్టికల్ 370 తీసుకొస్తాము, ఇది అదని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మిగతా చెప్తా ఉన్నాయి. అవి వాళ్ళు తేలేకుండా మళ్ళీ దాన్ని ఇంపోజ్ చేయలేకుండా ఎంత నీట్గా ఎత్తేసారు. వీళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళినా కానీ కోర్టు చూసి అబ్బా నీకు ప్రొసీజర్ ప్రకారం ఎత్తేసారు నాయన, ఇది పర్ఫెక్టే, ఏ రేంజ్లో ఎత్తేసారు. ఇంతకు ముందు జరిగినాయి ఎందుకని వాళ్ళు చూపిస్తారు 1954ది, 58ది, 62ది కొన్ని చేంజెస్ జరిగాయి అనమాట. అవన్నీ కూడా చూపిస్తాడు ఎలా జరిగింది. ఒక పర్టిక్యులర్ క్లాజ్ని కాంగ్రెస్ వాళ్ళు వాడుకొని మళ్ళీ అది కనిపించకుండా అట్టా ఇది చేసేసారు. ఇది అనేది మనకి చాలా బాగా అనిపించింది, నాకైతే బాగా అనిపించింది. నువ్వు ఎలక్షన్స్ మనకి వస్తున్నాయి కాబట్టి ప్రో బీజేపీయా యాంటీ బీజేపీయా ఏదో ఒకటి. ఎందుకంటే చాలామంది ఈ మధ్య కొద్దిగా యాంటీ బీజేపీ ఉన్నారు, బీభత్సంగా అయితే రచ్చలేస్తున్నారు. కానీ ఒకసారి ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే ప్రో బీజేపీ ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారు అంటే నాకు హిందూస్లో కంటే ముస్లిమ్స్ ఎక్కువ బీజేపీ సపోర్టర్స్ ఉన్నారు. హిందూస్ కొద్దిగా తలతెక్క నాయాలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇది ఉంది రిలీజియన్ వైజ్. ఎందుకంటే జనరల్గా ఈ కాంగ్రెస్ ఏదైతే ఉన్నిందో అది మనల్ని ఓట్ బ్యాంక్ చాలా వాడి ముస్లిం ఓట్స్, మైనారిటీ ఓట్స్ కావాలా, ఎస్సీ ఎస్టీ ఓట్స్ కావాలా. సో అది వాడి బ్యాంక్. సో దానికి తగ్గట్టు చేస్తూ ఉన్నారనమాట. అది కాకుండా బీజేపీ ఎప్పుడు మన దేశం బాగుండాలా అని చూస్తూ ఉంది అని చూపించేదానికి కరెక్ట్. ఇది ప్రాపగాండా అనుకుంటే ప్రాపగాండాని ఆ రేంజ్లోనే సినిమా తీశారు. మీరు ఎవరెవరు చూడవచ్చు అంటే హ్యాపీగా మనం ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు. మనకి ఆర్టికల్ 370 ఏంది ఏం కథ తెలీదా, ఈ సినిమా చూడండి. వీళ్ళు అన్యాయం చేశారు బీజేపీ వాళ్ళు అని మీరు అనుకున్నారు, ఒకసారి చూడండి ఈ సినిమా. మేబీ మీకు క్లారిటీ వస్తుంది. చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకున్నది ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక మస్ట్ వాచ్ ఫిలిం ఇది. మన గవర్నమెంట్ ఎంత కష్టపడుతుంది సేఫ్టీ ఆఫ్ మన పీపుల్ కానీ మన లొకేషన్ కానీ ఇది వాటి కోసం అని చెప్పేదానికి ఈ మూవీ గురించి మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.